అధ్యాయము 21, 22, 23 ఈ 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాము. మీరందరూ కూడా బైబిల్ తెరిచేంత వరకు నేను వెయిట్ చేస్తాను. తెలుగు బైబిల్ నా దగ్గర కూడా ఉంది, సో తెలుగులో చదువుదాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23. ప్రభువా ప్రభువా, నాతో పాటు కూడా కలిసి చదవండి మీరందరూ కూడా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి ఇచ్చిత ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. కృపగలిగిన దేవా, నీ మాటలు అమూల్యమైనవి, జుంటి తేనె ధారల కంటే తీయనైనవి. నీ మాటలు శక్తి కలవి, జీవము గలవి. ఆ మాటలను మేము ఇప్పుడు ధ్యానించుకొనిచుండగా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ మేలులకు లబ్ధి చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యము చదివినప్పుడల్లా, చదవక ముందు కానీ చదివిన తర్వాత కానీ దేవునిని సహాయం అడుగుట చాలా చాలా మంచిది. టీచర్ స్కూల్లో లెసన్ అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న జనరల్గా అడుగుతుంది. ఏమడుగుతుంది చెప్పండి? ఎనీ డౌట్స్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ ఉన్నట్టుగానే మనం క్లాసులలో కూడా ఎవ్వరం కూడా చేయెత్తము, డౌట్స్ అడగము. దానికి 2 కారణాలు. ఏంటా 2 కారణాలు? ఒకటి, ఫుల్గా అర్థమైందని, చాలా బాగా అర్థమైందని. ఇంకో కారణం మీరు చెప్పాలి, అసలు ఏమీ అర్థం కాలేదని. ఓకేనా? మధ్యలో అనేది ఏముండదమ్మా. 2 పడవల మధ్యలో ఏముండదు. ఫుల్గా అర్థం అవ్వాలా, లేకపోతే ఏమీ అర్థం కాకుండా ఉండాలా. అది నర్సింగ్ అయినా సరే, ఇంజనీరింగ్ అయినా సరే, ఎంబీఏ అయినా సరే, స్కూల్ అయినా సరే. ఓకే, ఎంతమంది ఉద్యోగాల వేట చేశారు? ఉద్యోగాల వేట. ఓకే, మరి ముఖ్యంగా ప్రొఫెషనల్ ఉద్యోగాల వేట. ఓకే, వెరీ గుడ్. ఒక ఆయనంట మంచి ఆర్థిక మాన్యము, లేకపోతే మంచి రిసెషన్ జరిగే టైంలో ఒక బోర్డు పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడంటే, ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించబడును అని. హీఈస్ లైక్ అన్ ఏజెంట్ ఆర్ సంబడి. అయితే అందరూ కుప్పలుగా వచ్చేసి ఆ ఉద్యోగాల కోసం లైన్ కట్టినప్పుడు అక్కడ అందరూ కూడా చూస్తుంటే ఒక గ్లాస్ ఛాంబర్లో నుండి ఎవరైతే బాస్ ఉన్నాడో ఆ బాసు చాలా బిజీగా పనిచేస్తున్నాడట. ఎంత బిజీగా పనిచేస్తున్నాడంటే ఆయన ముంగట ఒక 5-6 ఫోన్లు ఉన్నాయి, ల్యాండ్లైన్ ఫోన్లు. ఒకదాని తర్వాత ఒకటి కాల్స్ వస్తూనే ఉన్నాయి. హలో, ఇది అని మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ బయట నిలబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన లోపల ఏం మాట్లాడుతున్నాడో వినపడట్లేదు. కానీ అద్దం నుంచి చూస్తుంటే మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ఆ ఛాంబర్ బయట, లేకపోతే ఆ క్యాబిన్ బయట ఒక వాచ్మెన్ కూర్చున్నాడు. వాచ్మెన్ కూర్చొని, అయ్యా మరి ఉద్యోగాల కోసం వచ్చాను, ఇదిగో నా రెజ్యూమ్ పట్టుకొచ్చాను, మరి లోపలికి వెళ్ళొచ్చా అంటే, వద్దొద్దు, బాస్ ఈజ్ వెరీ బిజీ, బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఓకే, సరే, వెయిట్ చేస్తున్నారు గంటలు. అట్లా ఒక ఆయన నాలాటోడు వచ్చి చాలాసార్లు వస్తున్నాడు పోతున్నాడు, కానీ బాస్ని మాత్రం కలవడానికి అవకాశం దొరకట్లేదు. అట్లా కొన్ని నెలలు గడిచిపోతుంది. ఎప్పుడో ఒకసారి రోజంతా వెయిట్ చేస్తే ఒక్కొల్లని లేకపోతే 2 ఆయన లోపలికి పిలిపించి ఆ ఉద్యోగాలు ఇప్పించడము, వాళ్ళ పని చేయడం చేస్తూ ఉన్నాడట. లాస్ట్కి ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చేసి వెంటనే అందరూ లైన్లో నిలబడితే ఈయన మాత్రం స్పెషల్గా లైన్ అంతా కూడా అధిగమించేసి ముంగడి దగ్గరకు వచ్చేసి వాచ్మెన్ ఆపాడు. ఏంది వీళ్ళందరూ పిచ్చోళ్ళ, అందరు లైన్లో నిలబడారు, లైన్లో రా అంటే, లేదు ఇది చాలా ఇంపార్టెంట్, నేను సార్ని కలవాలి అన్నాడట. సార్ని కలవాలంటే ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, నువ్వు ఎవరి రికమెండేషన్తో వచ్చినా సరే లైన్లో రావాలి కంపల్సరీ, ఎందుకంటే బాస్ ఈజ్ వెరీ బిజీ. ఇది చాలా అర్జెంటు,
ఇది బాస్కి సంబంధించింది అని అంటే ఆయనతో గొడవపడి తెగపడి లాస్ట్కి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆ దూసుకొని వచ్చుట బాస్ చూసి బాస్ చాలా మండిపడ్డాడట. ఎంత మండిపడ్డాడంటే, ఏయ్ వాచ్మెన్, ఎవడి నీ రమ్మని లోపలికి, నేను చెప్పలేదా ఒకరి తర్వాత ఒకరు రావాలి, నేను చెప్పినప్పుడే లోపలికి పంపించాలంటే, సార్ సార్ చెప్పిన మాట వినకుండా ఆయన లోపలికి వచ్చేస్తే సార్ అని వాచ్మెన్ రిప్లై ఇచ్చాడు. సరే ఏంది, ఎందుకంత హడావుడి, ఎవరు నువ్వు ఏంది అని అంటే, సార్ మీ ముంగటున్న ఫోన్లకి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన సార్ నేను అని అన్నాడట. ఏమన్నాడు, మీ ఫోన్లు 4-5 ఫోన్లు మీరు దేంట్లో అయితే 4-5 రోజుల నుంచి డమ్మీ ఫోన్లలో బాగా మాట్లాడి బయట బిల్డప్ ఇస్తున్నారో ఆ ఫోన్లకి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీని అన్నాడట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, బాస్ ఈస్ వెరీ బిజీ అంటే బిల్డప్పే. ఒక మంచి థియోలాజియన్ ఏమన్నాడంటే, మనము ఫేక్కి లేకపోతే నకిలీకి ఎంత అలవాటు పడిపోయామంటే అసలీది వచ్చినప్పుడు అది మనకు తబ్బిబ్బు అయిపోతుంది. అది మనము దాన్ని అబ్జర్వ్ చేయలేము, దాన్ని మనము రిసీవ్ చేసుకోలేము. అప్పట్లో ముంబై, ఢిల్లీ ఒక చిన్న విడ్డూరమైన పని చేశారు. ఏం చేశారో తెలుసా, ఆ యొక్క పట్టణాల్లో పొల్యూషన్ బాగా పెరిగిపోతుందని చెప్పి ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్, ఒకరోజు ఆడ్ నంబర్ వెహికల్స్ బయటికి రావాలి, ఒకరోజు ఈవెన్ నంబర్స్ బయటికి రావాలి అని చేశారు. తెలుసా మీకు ఈ విషయము? ఢిల్లీలోనేనా? ఎస్. ఎందుకు అంటే ఆ యొక్క పట్టణంలో ఎన్ని వెహికల్స్ ఎక్కువైపోయాయి అంటే, ఎంత పొల్యూషన్ ఎక్కువైపోయిందంటే దీన్ని కనీసం కొంచెమైనా తగ్గించడానికి ఎవరో ఒక ఐడియా ప్రస్తావించారు. సీఎంఏనా? ఓకే. సో సీఎం ఒక ఐడియా ప్రస్తావించాడంట. సో మీ బండి నంబర్లు ఉంటాయి కదా, మీకు అందరికీ కూడా 2 వీలరో 4 వీలరో ఉంటుంది కదా, లాస్ట్కి నంబర్లో 1, 7, 5, 9 ఇవి వస్తే, లేకపోతే 3, ఈ 5 సంఖ్యలతో ఎండ్ అయ్యిందనుకోండి, మీరు ఒకరోజు తీయాలి. సో ఈరోజు ఈవెన్ నెంబర్స్ వచ్చాయి అనుకోండి, 0, 2, 4, 6, 8 ఇవి మాత్రమే ఈరోజు బయటికి వెళ్ళాలి. ఈవెన్ నంబర్ రోజు ఆడ్ నంబర్లు వెళ్ళకూడదు, ఆడ్ నంబర్ రోజులు ఈవెన్ నంబర్ వెళ్ళకూడదు. తర్వాత ఈ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకొని, మనకు కరోనా వచ్చిన తర్వాత మాస్కులు అలవాటయ్యాయి, కానీ కొన్ని ప్రదేశాలలో కొన్ని పట్టణాలలో పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉందంటే జనరల్గా వాళ్ళు మాస్క్ లేకుండా బ్రీతింగ్ తీసుకోరట. ఎందుకంటే మాస్క్ తీసేసి నువ్వు ఒకరోజు పనికి వెళ్తే సాయంత్రం ఒకసారి ఇట్లా అంటే నీ చేతికంతా నల్లగా బొగ్గు అంటుకుంటుంది, అంత పొల్యూషన్ ఉంది. నేను ఎక్కడ సంగతో చెప్పట్లేదండి, మన దేశంలో ఉంటున్న కొన్ని పట్టణాలలో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే అలాంటి ఒక వ్యక్తిని ఒక ఆయన డార్జిలింగ్ తీసుకెళ్ళాడు. అంటే అలాంటి పరిస్థితులలో జీవించే ఒక ఆయనని డార్జిలింగ్ తీసుకెళ్ళాడు. డార్జిలింగ్ ఈజ్ ఎ హిల్ స్టేషన్, అంటే కొండ ప్రాంతం. అక్కడ 1 గంటలో ఆయనకు ఊపిరి ఆగడం ఇక ఇబ్బంది అయిపోయింది. ఎందుకు అనంటే ఈ గలీజు ఎయిర్కి అలవాటు పడి 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 పొల్యూషన్తో కూడిన గాలి దుమ్ము అలవాటు అయ్యి ఒక్కసారిగా ప్రశస్తమైన వాయువు ఆయన ముక్కులో రంధ్రాలలో తీసుకున్నప్పుడు ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పినాను తెలుసా, మనము ఫేక్కి, నకిలీకి, లేకపోతే పాడైపోయిన దానికి, రోగంగా ఉంటున్న దానికి అలవాటయ్యి ప్రశస్తమైనది, నిజమైనది, సత్యమైనది మన ముందుకు వస్తే దాన్ని అంగీకరించలేము, దాన్ని తట్టుకోలేము. దానివల్ల మనకు లాభం కాదు కదా, నష్టం జరుగుతుంది. ఈ మాట చనిపోయిన ఒక థియోలాజియన్ రావి జకరయాస్ అన్నాడు. ఏంటంటే, వీ హ్యావ్ బీన్ హ్యాబిచుయేటెడ్ ఫర్ ఫేక్ సో మచ్ దట్ వెన్ ద ట్రూత్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ కెనాట్ లివ్. అంటే నకిలీ దానికి, పాడైపోయిన దానికి, రోగంతో ఉన్నదానికి ఎంతగా అలవాటైపోయామంటే అసలైనది, సత్యమైనది, నిజమైనది మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని మనము భరించలేము. అలాంటి నకిలీ తనము, రోగముతో కూడిన తనము, లేకపోతే గలీజు అనొచ్చో లేదో కానీ పొల్యూటెడ్ అయిన ఆ యొక్క వ్యక్తిత్వము
క్రైస్తవంలో కూడా వచ్చేసింది. సో ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే నకిలీ క్రైస్తవం. ఏంటండి నకిలీ క్రైస్తవం అంటే? ఫేక్ క్రిస్టియానిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, there is only one Christianity, but today the churches have made it into a fake Christianity. ఎందుకు ఫేక్ క్రిస్టియానిటీ అంటున్నానంటే, ఇదిగో బైబిల్ని మనము చదవకపోతే, ఏంటి వింటున్నారా అందరూ? బైబిల్ని మనం చదవకపోతే, బైబిల్ ఇదమ్మా, బైబిల్ ఏంటిది? ఎంతమందికి సైట్ ఉంది ఇక్కడ? మీ కళ్ళద్దాలు తీసి ఒకసారి నాకు ఇట్లా చూపించండి. నాకైతే ఓన్లీ ఆకారాలు కనబడుతున్నాయి అంతే, నాకు అంత సైట్ ఉంది ఇప్పుడు. ఓకేనా? ఒకసారి కళ్ళు తీసి ఇట్లా చూపించండి, పైకి లేపండి, పర్వాలేదు. అందరూ సైట్ ఉన్న వాళ్ళందరూ, గుడ్డోళ్ళందరూ కూడా. ఓకేనా? నేను కూడా. ఎంతమందికి సైట్ ఉందో తీసి ఇట్లా పైకి చూపించండి. మనకు బాగా తెలియాలి వాక్యం యొక్క ప్రాముఖ్యత. ఎలాగైతే మన కళ్ళద్దాలు తీసేస్తే మనకు చుట్టూ ఏమీ కనబడదో, ఓన్లీ ఆకారాలు కనిపిస్తాయో, ఇప్పుడు ఎంత మంచిగా మీ ముఖాలు కనిపిస్తున్నాయో నాకు, మన జీవితంలో వాక్యము లేకపోతే కూడా మనకు అలాంటి పరిస్థితే. మన ఆత్మ గుడ్డిదైపోతుంది. చెప్పండి, నా ఆత్మ గుడ్డిదైపోతుంది. ఏమి లేకపోతే? దేవుని వాక్యం అనే కళ్ళజోడు లేకపోతే. దేవుని వాక్యము సుత్తె వంటిది. సుత్తె దేనికి పనికొస్తుంది? షేప్ అవుట్ అయిపోయిన నన్ను సరిచేయడానికి పనిచేస్తుంది. సిఎస్ లూయిస్ అనే ఒక క్రైస్తవ కవి మంచి మంచి బుక్స్ రాశాడు, మంచి మంచి మెసేజెస్ కూడా ఇచ్చాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఒక లైన్ వంకర ఉందని నీకు ఎలా తెలుస్తుంది? పక్కన స్ట్రైట్ లైన్ ఉంటే, థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు, నీకు స్ట్రైట్ లైన్ ఎలా ఉందో ఫస్ట్ తెలియాలి. అప్పుడే ఈ లైన్ వంకర ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. దేవుడు చిన్న ప్రవక్తలలో ఒక ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయనకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఏమవుతుందంటే, దేవుడు లేకపోతే ఒక దూత ఒక మట్టపు గుండుని ఇలా పట్టుకొని నిలబడతాడు. మట్టపు గుండు అంటే ఏందో తెలుసా? మన మేస్త్రులు గోడ కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు ఒక దారానికి కింద ఒక బరువు ఉంటుంది. దాన్ని అలా పట్టుకొని ఇట్లా కడతారనమాట. ఎందుకు కడతారు చెప్పండి? అది మీరు కట్టే గోడ స్ట్రెయిట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి. సో ఆయన, ఆ చిన్న ప్రవక్త ఏమంటాడంటే, యెరూషలేము అంతా కూడా ఒక గోడలాగా నాకు కనిపించిందయ్యా, యెరూషలేము అంతా కూడా నాకు ఒక గోడలాగా కనిపించింది. అయితే దేవుడు ఒక మట్టపు గుండుని ఇలా పట్టుకొని నిలబడ్డాడు. నిలబడి ఏమంటున్నాడో తెలుసా? యెరూషలేమా, చెక్ చేసుకో. ఏం చెక్ చేసుకో? నువ్వు సరిగా కట్టబడ్డావా, వంకర టింకరగా అడ్డం దిడ్డంగా కట్టబడ్డావా? ఎందుకంటే నా మాట కాదు, లేకపోతే యూట్యూబ్లో మీరు ఎవరైనా వాక్యాలు వింటే వాళ్ళ మాట కాదు, లేకపోతే ఎవరో మెసేజ్ల మాట కాదు, లేకపోతే మీకు వాట్సాప్లో వచ్చే స్టేటస్లో అయితే కాదు. మన మట్టపు గుండు లేకపోతే మన కొలత, మన కొలమానము దేవుని వాక్యమే. దేవుని వాక్యపు కళ్ళద్దాలలో నుండే చూడాలి. దేవుని వాక్యంతోనే మనం కొలుచుకోవాలి. మా పాస్టర్ ఏదో చెప్పిండు కాబట్టి అది 100% అయి ఉండొచ్చు. నో. పౌలు, పేతురు ఇద్దరు కూడా ఏమంటారో తెలుసా? ఈ సువార్త తప్పించి ఇంకా వేరే ఏ సువార్త దేవదూత వచ్చి చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము అది నిన్న, నేడు, రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉండేది. కానీ సైతానుడు మీకు తెలుసో లేదో, మనకంటే చాలా బాగా దేవుని వాక్యము, దేవుని తర్వాత బాగా తెలిసిన వ్యక్తి సైతానుడే. ఎంత బాగా వాక్యము ఆయనకు తెలుసంటే, వాక్యాన్ని వక్రీకరించి అది ప్రజల మధ్యలోకి వదులుతాడనమాట. ఒక వెపన్ మాదిరి, ఒక ఆయుధం వలె వదులుతున్నప్పుడు ఆ వక్రీకరింపబడిన పర్వర్టెడ్ వాక్యాన్ని విని, ఓ ఇది కాదండి, దేవుడు ఇది అన్నాడు, కాబట్టి ఇది మనకు వినడానికి, మన దురద చెవులకు
బాగా ఉంటుంది కాబట్టి ఆ తప్పుడు బోధలను ఆచరిస్తూ ఉంటాము, నకిలీలను మనం ఫాలో అవుతూ ఉంటాము, నకిలీ జీవితాన్ని కూడా మనం జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఈరోజు నకిలీ క్రైస్తవత్వంలో ఒక 4 రకాలను మీ ముందు ప్రవేశపెట్టి దేవుడు చెప్పే అసలైన క్రైస్తవం ఎట్లా ఉంటుందో కూడా మీకు ఒక మాట గుర్తు జ్ఞాపకం చేసి నేను వదిలేస్తాను. ఎగ్జాక్ట్గా 12 గంటల 5 నిమిషాలు అవుతుంది. మనం సమయాన్ని పాటిద్దాము. మొట్టమొదటిది ఈరోజు నకిలీ క్రైస్తవంలో ఏలుతున్న మొదటి రకము ఏంటిది అంటే ఈ క్రిస్టియానిటీ. ఈ అంటే ఎమోషనల్. ఈ అంటే ఎమోషనల్ అంటే దాన్ని తెలుగులో ఏమంటామో తెలుసా? భావోద్వేగాలతో, భావాలతో, ఫీలింగ్స్తో, బాగా మనకు ఫీలింగ్స్కి అలవాటైపోయిన క్రిస్టియానిటీ ఒకటి వచ్చేసింది. మన అనుభవాలకు ప్రత్యేకతను ఇచ్చే ఆ అనుభవాల వేటలో సాగే క్రైస్తవం వచ్చేసింది. ఇది ఉద్రేకపూరితమైనది. ఎక్కడెక్కడైతే బాగా లైట్స్ ఉంటాయో, బాగా మ్యూజిక్ ఉంటుందో, ఎక్కడైతే బాగా అరుపులు కేకలు బాగా గందరగోళం ఉంటుందో అదే దేవుని ఆత్మ అనే పొరపాటు తనం వచ్చేసింది. దాన్నే క్రైస్తవం కూడా అనుకునే రోజులు వచ్చేసాయి. అలాంటి అరుపులు, అలాంటి కేకలు, ఉత్సాహపరితమైన లేకపోతే మిమ్మల్ని ఉద్రేకంలో ముంచే, ఉజ్జీవము కలిగించే, ఉజ్జీవము యొక్క మీనింగ్ని పూర్తిగా మార్చేశారు ఈరోజు 21వ శతాబ్దంలో ఉంటున్న చాలామంది పాస్టర్లు. ఉజ్జీవం అంటే కింద పడి కొట్టుకోవడం కాదు. ఉజ్జీవం అంటే భాషల్లో మాట్లాడడం కాదు. ఉజ్జీవం అంటే ఒక మంచి మ్యూజిక్ పెట్టి నీకు నీ రొమ్ములు నిలబట్టేటట్టు ఇచ్చే ఒక ట్రాన్స్ కాదు. ట్రాన్స్ని తెలుగులో ఏమనొచ్చు? ఒక భ్రమ, మైకం. థ్యాంక్ యూ. దేవుడు భ్రమపరిచేవాడు కాదండి. దేవుడు భ్రమపరిచేవాడు కాదు. అయితే దేవుడు క్రిస్టల్ క్లియర్గా, క్లారిటీగా ఉండే వ్యక్తిత్వము. ఎందుకంటే ఈ ఎమోషనల్ క్రిస్టియానిటీ ద్వారా ఉండే ప్రయోజనాలు ఏంటిదంటే అక్కడ చాలామంది నిండి ఉంటారు. చాలామంది, మొత్తం సీట్లన్నీ నిండిపోయి ఉంటాయి. వన్నెస్ వచ్చింది, గుర్తుందా? వన్నెస్ అని ఒక పాస్టర్ గారు ఒక 20-30 పాస్టర్లందరినీ ఆయా రాష్ట్రాల నుండి పిలిపించి ఆయన పాట పాడించాడు. కంటిన్యూస్గా ఒక 10-20 పాటలు, ఒక్కొక్క చరణం, ఒక్కొక్క పల్లవి పాడుకుంటూ ఒక 20 నిమిషాలు, అర్ధగంట వచ్చింది. దానికి మొదటి సీజన్ వచ్చింది. ఓకే, నడిచింది, బాగుంది. రెండో సీజన్ వచ్చింది. ఓకే, నడిచింది, బాగుంది. మూడో సీజన్కి ఏమైందో తెలుసా? మూడో సంవత్సరంలో ఏమైందంటే, మేబీ ఆయన ఏ ఉద్దేశంతో తెలియదు కానీ, మేము రికార్డింగ్ చేయం ఈసారి మేము లైవ్ పర్ఫార్మెన్స్ పెడతాము. లైవ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ పెడతామంటే, ఇదిగో ఇక్కడ కోంపల్లి దగ్గర ఏజీ చర్చ్ అని ఒక చాలా పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్లో పెడతాము. టికెట్లు. సో టికెట్ మీద ఏం రాసి అమ్మాడో తెలుసా? దేవుని యొక్క పరలోక ఆ అనుభూతిని నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? ఇదిగో ఫ్రంట్ సీట్ అయితే 10,000 లేకపోతే 20,000, కొంచెం వెనకాల అయితే 5,000, 10,000, ఎక్కడో మూల కూర్చుంటా అంటే 1,000 రూపాయలు. నా ప్రశ్న, మీకు కూడా వచ్చిన ప్రశ్న ఏంటిది? దేవుని సన్నిధిని అనుభూతి చెందడానికి నేను 20,000 ఖర్చు పెట్టాలా? దేవుని సన్నిధిని అనుభవించడానికి నేను 20,000 ఖర్చు పెడితే దేవుడు శిలువపై వచ్చి చేసిన బలియాగం వేస్టేనా? ఇంకా అంటే అది సరిపోనట్టే కదా. ఆలోచించండి కొద్దిగా ఇంగిత జ్ఞానంతో. కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్ టుడే అని ఒక ఆయన అన్నాడు. కామన్ సెన్స్తో ఆలోచిద్దాము. ఒకవేళ 20,000 రూపాయలతో నేను దేవుని సన్నిధిని ఆస్వాదించితే, లేకపోతే ఒక 10,000 కట్టి ఒక ఆయనతో ఫోటో దిగితే, లేకపోతే ఇంకోటి ఏదో చేసేసి ఇంకొక ఆయనతో ఒక అనుభూతిని నేను అనుభవిస్తే, దేవుడు ఈ లోకానికి వచ్చుడెందుకు? శిలువపై చనిపోవడం ఎందుకు? రక్తం కార్చడం ఎందుకు? పునరుద్ధానుడి మళ్ళీ తిరిగి లేవడం ఎందుకు ఇదంతా? ఎందుకంటే అది నకిలీ క్రైస్తవం కాబట్టి. ఈ ఎమోషనల్ క్రిస్టియానిటీ ద్వారా భావోద్వేగాలను, లేకపోతే ఎంత అరిస్తే, ఎంత మ్యూజిక్ పెద్దగా పెడితే,
నాకు కూడా ఇక్కడ మన చర్చ్ చూశారు కదా వెనకాల ఎంత పెద్దగా ఉందో. మనం ఇప్పుడు ఒక 200-250 మంది ఉంటామేమో. గట్టిగా చెప్తే అన్ని చైర్లన్నీ దగ్గర పెడితే మనం చివరి వరకు వాడుకుంటే ఇక్కడ ఈజీగా 700 నుండి 800 మంది కూర్చోవచ్చు, 1500 మంది కూర్చోవచ్చు. చైర్లు వేస్తే 1000 అనుకుందాము, మంచిగా ఫ్రీగా చైర్లు వేస్తే 1000 మంది ఈజీగా కూర్చోవచ్చు. అయితే ఈ హాల్ని దృష్టిలో పెట్టుకొని మా నాన్నకి నేను ఎప్పుడో చెప్పాను, డాడీ మనం ఇక్కడ చర్చ్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పీకర్లు చూస్తున్నారా మీరు, అక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి, కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి ఏం బ్రాండ్ అది? అహుజా. ద లోయెస్ట్. ఇంకా చెప్పాలంటే ఊర్లలో వాడతారు అహుజా. ఇప్పుడు ఎవరైనా సిటీలలో కొద్దిగా డీజే లేకపోతే కొద్దిగా సౌండ్ సిస్టమ్ వాడేటోళ్ళు అహుజా వాడుతున్నారు? ఎవరైనా వాడరు. JBL, సిమెన్సు, అది ఇది, స్టూడియో మాస్టర్, ఊఫర్ అంటాడు, ఇదంటాడు. ఇక నేను కూడా కొంచెము ఆ ధోరణిలో ఆలోచించి, డాడీ లేదు కొంచెం మంచి స్పీకర్ పెట్టాలి డాడీ, గుమ్ 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 అని రావాలి. వెంటనే డాడీ కట్ చేసేసాడు దాన్ని. గుమ్ 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 అని వచ్చేది పరిశుద్ధాత్మ కాదురా, అక్కడ వచ్చేది దేవుడు కాదు, అక్కడ దేవుడు ఉండడు. మనకు ఎంత కావాలి? చిట్ట చివరన కూర్చునే బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళకి మాట వినిపిస్తే చాలు, పాటలు వినిపిస్తే చాలు. పక్కనోళ్ళకు కూడా డిస్టర్బ్ చేయడం మా అమ్మకి ఇష్టం లేదు. వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు గట్టిగా బొంగులు అంటారు చూసారా, చాలా దూరం వినిపించేవి, అవి రోడ్ల మీద పెడుతూ ఉంటారు కొన్ని పండగలప్పుడు. అది 24 hours నడుస్తూ ఉంటుంది. సౌండ్ కాదు, ఫీలింగ్ కాదు, భావోద్వేగాలు కాదు. ఎందుకంటే ఇవి అస్థిరమైనవి, వాటికి స్థిరత్వం ఉండదు. ఎమోషనల్ క్రిస్టియానిటీకి ఉండే ఒక ప్రమాదం ఏంటిదంటే భావాలు అనేటివి, ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవునా కదా? ఎప్పుడు ఒకే రాగా ఉంటుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఏ భార్య భర్తలనైనా పోయి అడగండి, నీ భార్యని నీ భర్తని నీవు మొదటి రోజు ఎలాగైతే ప్రేమిస్తున్నావో చచ్చేంత వరకు అంతే ప్రేమిస్తున్నావా? అది పెరగొచ్చు తగ్గొచ్చు కానీ కాన్స్టెంట్గా మాత్రము ఉండదు. పెరగొచ్చు అనగానే అందరు నవ్వుతున్నారు ఎందుకో. మళ్ళీ నిన్న సాంబార్లో విషం వేసి చంపేసిందంట ఒక ఆమె. ఇప్పుడు ట్రెండింగ్ ఏం ట్రెండింగు? కొత్త విధానాలతో భర్తలను చంపడం ఎలా, కొత్త విధానాలతో భర్తను చంపడం ఎలా అనేది ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు మన భారతదేశంలో, దరిద్రం కాకపోతే. సో భావాలతో ఉంటున్న ప్రమాదం ఏంటిది? అస్థిరమైనది. ఈ ఎమోషనల్ క్రిస్టియానిటీ అనేది ఆ ఎమోషను నీకు అక్కడనే ఉంటుంది, ఆ గంట సేపు ఉంటుంది, ఆ 2 గంటలు ఉంటుంది. అప్పుడు చర్చ్కి ఒక డిస్కోథెక్కి తేడా ఉండదు. ఆ మత్తులో మునిగిన వాడు, ఆ బార్కి డిస్కోథెక్కి పబ్కి అలవాటు పడిన వాడు ఎందుకు ప్రతిరోజు లేకపోతే ప్రతి ఆదివారం లేకపోతే ఎప్పుడు వెళ్తాడో ప్రతిరోజు వెళ్తాడు? ఎందుకంటే ఆ ఉంటున్నంత గంట సేపు ఆ మ్యూజిక్, ఆ చీకటి, ఇంకోటంట ఈ బార్లలో లేకపోతే పబ్బులలో డిస్కోథెక్లలో లైట్ చాలా తక్కువ పెడతారంట. ఎందుకు? మా ఫ్రెండ్ అన్నాడు, వాడు ఏం తింటున్నాడో వానికి అర్థం కాకూడదు అందుకని అని అన్నాడు. వాడు కోడినే పెడుతున్నాడో, పిల్లినే పెడుతున్నాడో, కుక్కనే పెడుతున్నాడో ఎవరికి తెలుసు, ఏమో అది కాదు. కానీ ఆ మత్తులో మునిగి ఉన్న వాళ్ళకి ఒక భ్రమపరచడానికి లైట్లు తక్కువ చేసేసి ఫ్లాష్ చమక్ వస్తూ సౌండ్ బాగా పెంచేసి, ఎలాగంటే పొయ్యి ఏమైనా ఆర్డర్ ఇవ్వాలంటే వెయిటర్కి కూడా చెవులో గట్టిగా ఉర్రాలన్నమాట, అంత సౌండ్ వస్తూ ఉంటుంది. ఈరోజు కొన్ని చర్చెస్ కూడా అలా అయిపోయాయి. అలాంటి లోకానికి సంబంధించిన అన్య అలవాట్లను సంఘంలోనికి తీసుకువస్తున్నాయి. అది అస్థిరమైనది, అది స్వార్థపూరితమైనది. దేవునిని లక్షించక, దేవునికి మహిమను ఇవ్వక వ్యక్తిగత భావోద్వేగానికి మనము ఎక్కువ ప్రయారిటీని ఇస్తాము. కాబట్టి ఇది లోపటి నుంచి వచ్చేది కాదు. ఇంతకుముందు మనం ఒక పాట పాడాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, ఈ సంతోషము నేడే యేసు నొద్దాకు రమ్ము. ఎందుకంటే దేవుడిచ్చే సంతోషము అంతర్గతమైనది, అది లోపల నుండి బయటికి వస్తుంది. భావోద్వేగాలతో ఎమోషన్తో వచ్చేది ఏందో తెలుసా? బయట నుంచి లోపలికి వచ్చేది.
మార్పు అనేది ఎప్పుడు లోపటి నుంచే బయటికి రావాలి, కానీ బయట నుండి లోపలికి వచ్చేది మార్పు కాదు. మహా అంటే నువ్వు స్నానం చేస్తావేమో అంతే, అది కొంచెం సేపే ఉంటుందేమో అంతే. దాని తర్వాత మళ్ళీ నీ ఆలోచనే కానీ, నీ శరీరమే కానీ, నీ అలవాట్లే కానీ మళ్ళీ మురికి పడతాయి. సో ఈ భావోద్వేగాలతో ఉంటున్న క్రిస్టియానిటీ నకిలీ క్రైస్తవం. ఒక్కసారి దానియేలు గ్రంథం ఒక్కసారి తీసినట్లయితే అక్కడ మనకు చాలా తెలిసిన సుపరిచితమైన వాక్యం ఒకటి ఉంటుంది. షడ్రెక్కు మెషెక్కు అబిజ్ఞగో, దానియేలు 3వ అధ్యాయంలో ఒక మాట అంటారు. రాజు అంటాడు, ఒక మంచి మూర్తిని చేపించి, ఒక పెద్ద విగ్రహాన్ని చేపించి, ఆ విగ్రహాన్ని మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తా అన్నప్పుడు షడ్రెక్ మెషెక్ అబిజ్ఞగోలు ఇచ్చిన ప్రతిస్పందన ఏంటి? 17వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము, ఓ రాజా వింటున్నావా, మేము నీవు నిలబెట్టించిన ఈ యొక్క విగ్రహాన్ని, ఈ దేవతను మేము మ్రొక్కము. అంటే ఇక్కడ ఫలితము, విశ్వాసానికి ఉంటున్న ఫలితము, నిజమైన విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నారో తెలుసా? మా దేవుని స్వభావాన్ని నమ్ముతున్నాము, కానీ మా దేవుడు చేస్తాడా లేదా అనే ఫలితాన్ని బట్టి మేము నమ్మట్లేదు. స్వభావాన్ని నమ్ముతున్నాము. ఏంటా స్వభావము అంటే, మా దేవుడు సమర్థుడయ్యా, మా దేవుడు సమర్థుడు కాబట్టి మమ్మల్ని ఈ అగ్నిగుండము కాదు, అరే ఈ అగ్నిగుండము నరకంతో కంపేర్ చేస్తే ఎంత చెప్పు, చాలా చిన్నది. నరకము నుండే మమ్మల్ని కాపాడే సమర్థుడు ఈ చిన్న అగ్నిగుండం నుంచి కాపాడా? చెప్పండి. తప్పకుండా కాపాడతాడు. కాబట్టి మమ్మల్ని కాపాడితే మేము నమ్ముకుంటాము, కాపాడకపోతే మేము వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతాము అనే రిజల్ట్ని బట్టి, ఫలితార్థాన్ని బట్టి మేము మా విశ్వాసాన్ని ఉంచట్లేదు. మా దేవుని స్వభావము, ఆయన నమ్మకమైన వాడు, ఎప్పటికైనా నమ్మదగినవాడు, ఆయన మాట తప్పనివాడు. కాబట్టి మేము ఆయన్ని నమ్ముతామని చెప్పి ఎమోషన్స్ని నమ్మకండి. ఎమోషన్స్ ఇప్పుడు వస్తాయి, తర్వాత పోతాయి. దేవుని స్వభావాన్ని నమ్మండి. అది ఒక రకమైన నకిలీ క్రైస్తవం. రెండో క్రైస్తవము PLMNOP క్రిస్టియానిటీ, అంటే ప్రాస్పెరిటీ క్రిస్టియానిటీ. అంటే ఐశ్వర్యానికి సంబంధించిన సువార్త, లేకపోతే సంపదకు సంబంధించిన సువార్త. ఈరోజు ఇది బాగా సౌండ్ చేస్తుంది, ఇది బాగా మారుమ్రోగిపోతుంది. 10 మంది పాస్టర్లని మీరు ర్యాండమ్గా తీసుకున్నా కూడా 8 మంది పాస్టర్లు ఇదే వాక్యం చెప్తున్నారు. ఏంటంటే, మీరు దేవుని దగ్గరికి రండి, మీరు గొప్పలు అయిపోతారు. మీరు దేవుని దగ్గరికి రండి, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. మీరు దేవుని దగ్గరికి రండి, మీకు కావాల్సింది దక్కుతుంది. దక్కుతుందో అదో పక్కన పెట్టండి. నాకు దేవుడు కావాలి. నాకు ఎవరు కావాలి? దేవుడిచ్చే ఇన్సెంటివ్స్ వద్దు నాకు. అప్పుడు నాకు ఇదిగో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి కదా, ఎలక్షన్స్కి ముందు నాయకులు పెద్ద మీటింగ్ పెడతారు కదా, ఏ జిమ్ఖానా గ్రౌండ్లోనో లేకపోతే ఇంకేదో పెద్ద గ్రౌండ్లోనో. ఆ గ్రౌండ్కి జనాలు తండోపతండాలు వస్తారండి. ఎవడైనా ఆ నాయకుని మీద ఇష్టంతో కానీ వస్తారా? ఎందుకు వస్తారు చెప్పండి? నాకు డబ్బులు వస్తాయి, ఒక బిర్యానీ పొట్లం వస్తుంది, ఒక టానిక్ బాటిల్ వస్తుంది, అందుకనే వస్తున్నారా? ఆడోళ్ళు కూడా సరే, మగోళ్ళు ఎదవలం, మమ్మల్ని పక్కన పెట్టండి. ఆడోళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ వస్తారట. వెరీ గుడ్. ఎక్కడైనా దేవుని సన్నిధిలో ఆడోళ్ళే ఎక్కువ, ఆ తొప్పాసు మీటింగ్లో ఆడోళ్ళే ఎక్కువ, కిటీ పార్టీలలో ఆడోళ్ళే ఎక్కువ, ఇప్పుడు క్రైమ్ లిస్ట్లో కూడా ఆడోళ్ళే ఎక్కువ. కోపంగా చూస్తున్నారు నన్ను అందరూ కూడా ఆడోళ్ళు. ఓకే, సరే. ప్రాస్పెరిటీ క్రిస్టియానిటీ, ఈ నకిలీ క్రైస్తవం పేరు ఏంటంటే, P అంటే పెట్టుబడి. ఏంటండి? పెట్టుబడి. ఇక్కడ మీరు గమనించినారో లేదో, ఈ నకిలీ క్రైస్తవానికి కూడా ఒక మంచి పౌడర్ రాసి దుర్బోధకులు మన మధ్యలో వదులుతున్నారు. ఎలా వదులుతున్నారు అంటే, దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నాడు. దేవుడు మీకు అడిగిందల్లా 1000 రూపాయలు కాకపోతే 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మీరు ఫస్ట్ ఒక 1000 రూపాయలు విత్తాలి.
ఒక 10,000 ఇవ్వాలి. మీరు ఒక ప్రోగ్రామ్కి, ఒక ఎపిసోడ్కి స్పాన్సరు చేయాలి. చేస్తే ఇప్పుడు దేవుడు ₹1,00,000 ఇవ్వడానికి ఆయనకు 10,000 అవసరమా? చెప్పండి. ఒకవేళ ఒక దేవునికి, నేను జనరల్గా మాట్లాడుతున్నాను, మన యెహోవా బైబిల్ దేవుని గురించి కాదు, కానీ దేవుడు అనేవాడు ఏమీ లేనటువంటి నథింగ్ నుండి సంథింగ్ పుట్టిస్తాడు. అప్పుడైతేనే ఆయన దేవుడు, అవునా కాదా? కానీ నువ్విచ్చే కోడిగుడ్డుని దాన్ని చికెన్ చేసి ఇస్తా అంటే ఆయన నిజమైన దేవుడు కాదు. నువ్విచ్చే ₹1,000 10,000 చేస్తాడు. నువ్విచ్చే అప్పుడు ఆయన దేవుడు కాదు, బిజినెస్ మ్యాన్ అవుతాడు. చాలా సంవత్సరాల క్రితం చదివిన మాట ఇది. ఈ లోకానికి ఆరోగ్యమే కావాల్సి ఉంటే దేవుడు ఒక డాక్టర్ని పంపించేవాడని, ఈ లోకానికి జ్ఞానమే కావాల్సి ఉంటే దేవుడు ఒక టీచర్ని పంపించేవాడని, ఈ లోకానికి ఆర్థిక సమస్య ఉంటుంటే దేవుడు ఒక బిజినెస్ మ్యాన్ని పంపించేవాడు, దేవుడు ఇది పంపించేవాడు, అది పంపించేవాడు. కానీ ఈ లోకానికి ఇవి కాదు అవసరతలు. పాపము నుండి విముక్తి కావాలి కాబట్టి దేవుడు రక్షకుడిని పంపించాడు. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కానీ మనకు రక్షణ తప్పించి మిగతా అన్నీ కావాలి. అది ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ నేర్పిస్తుంది. ఈ యొక్క సంపద సువార్త, లేకపోతే ఐశ్వర్యానికి సంబంధించిన సువార్త, సంపద మీద ఆధారపెట్టిన సువార్త ఏమని నేర్పిస్తుంది తెలుసా? ఇది ఈ క్రైస్తవత్వంలో మీరు పెట్టుబడి పెట్టండి. దేవుడు ఒక వ్యాపార మనస్తత్వం కలిగిన వాడు. సో ధనం ఉంటేనే ధన్యత. ఒక పాస్టర్ ఇదే మాట అన్నాడు, ఇఫ్ యు ఆర్ రిచ్ యు ఆర్ బ్లెస్డ్, ఇఫ్ యు ఆర్ రిచ్ యు ఆర్ బ్లెస్డ్. అరే, ఆ మాట నేను బైబిల్లో ఎక్కడ చూడలేదండి. మీరు ఎక్కడికైనా దొరికితే మాకు చూపించండి. ఇఫ్ యు ఆర్ రిచ్ యు ఆర్ బ్లెస్డ్ అనే మాట బైబిల్లో ఎక్కడా లేదు. ధనం ఉంటేనే ధన్యత అని బైబిల్లో ఎక్కడా లేదు. అయితే గీతే ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలన్నాడు. నా కృప నీకు చాలన్నాడు. విశ్వాసం అనేది దేవుని నుండి వచ్చే ఆరోగ్యమును బట్టో, ఐశ్వర్యమును బట్టో, లేకపోతే విజయము పొంది లావాదేవీలను బట్టో ఉండదు. విశ్వాసం అనేది ఇంతకుముందు నేను చెప్పాను కదా, దేవుని స్వభావమును బట్టి. ఎందుకంటే ఈ యొక్క ఐశ్వర్యానికి సంబంధించిన సువార్తలో, ప్రాస్పెరిటీ గాస్పుల్లో ఉంటున్న ప్రమాదాలు ఏంటో తెలుసా? దేవుణ్ణి తప్పుగా చూపిస్తాయి. ధనమే ధన్యత అని క్రీస్తు ఎప్పుడు బోధించలేదు, కానీ యేసుక్రీస్తుని ఒక బిజినెస్ మ్యాన్ లాగా చూపిస్తుంది. మనకు బిజినెస్ మ్యాన్ కాదు అవసరము, ఆయన కొరకు ప్రాణం పెట్టడమే ధన్యత అని బోధించాడు. నీవు నా శిష్యుడిగా అవ్వాలనుకుంటున్నావా? నీ సిలువనెత్తుకునిరా అని అన్నాడు. ఆయన ధనాన్ని ఎప్పుడూ ఆరాధించలేదు. ఇదిగో మనుష్య కుమారునికి తలదార్చుకోటకు చోటు లేదు, నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూడ్లున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాల్చుకున్నటకి చోటే లేదు. దీనితో ఉంటున్న ప్రమాదం ఏంటంటే ఇది ధనాన్ని ఆరాధిస్తుంది, ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తుంది. ఈ లోకపు డబ్బు తాత్కాలికమనే నిజాన్ని ఎప్పుడు చెప్పదు. డబ్బు శాశ్వతమైనదా తాత్కాలికమైనదా? చెప్పండి మీరే. తాత్కాలికమైనది. ఇంకా చెప్పాలంటే డబ్బును తయారు చేసేది మనిషా దేవుడా? ఈ సామెత మీరు విన్నారో లేదో, నేను చిన్నప్పుడు విన్నాను. గాడ్ మేడ్ మ్యాన్, మ్యాన్ మేడ్ మనీ, మనీ మేడ్ మ్యాన్ మ్యాడ్. అర్థమవుతుందా? దేవుడు మనిషిని చేశాడట, మనిషి డబ్బును తయారు చేశాడట, డబ్బు మనిషిని పిచ్చోడిని చేసిందట. అవునా కాదా? ఎస్. ఈరోజు పెద్ద పెద్ద భవనాలతో, రోజు మా ఇంట్లో అయితే మేము ప్రేయర్ మీటింగ్ అయిన మా ప్రేయర్లో ప్రతిరోజు అనుకుంటాము, అయ్యా దీన్ని ఒక మంచి కంప్లీట్ చర్చ్ బిల్డింగ్ లాగా చేయాలి. సంవత్సరాలు అవుతుంది, మరి మా హస్తాలను బలపరచు అని. ఎందుకంటే మనకు ఆడంబరమైన ఒక గొప్ప బిల్డింగ్ లేకున్నా ఒక మంచి మందిరము, ఒక స్థలము, ప్రత్యేకింపబడిన లేకపోతే ప్రతిష్ఠింపబడిన స్థలము ఉన్నట్లయితే, ఎక్కడో మన వెనకాల అటక మీద అంటే ఏంటిది? మన మైండ్లో ఉండే ఆలోచనలలో
ఎక్కడో వెనకాల ఉంటుంది ఏంటంటే ఒక మందిరం, ప్రత్యేకమైన మందిరం ఉంటే ఇంకా బాగా ఆరాధించవచ్చని. అది యాక్చువల్గా బిబ్లికల్ కాదు, కానీ మనము ఆ యొక్క ధోరణిలో మనం పెంచబడ్డాము. మనకి ఫుల్ భక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక కంప్లీట్ చర్చ్ బిల్డింగ్ ఉంటేనే ఫుల్ భక్తి బయటకు వస్తుంది. ఒక టెంట్ వేసుకొని ప్రార్థన చేద్దామా, చేయడానికి వస్తారేమో, కానీ 100% బయటికి రాదు. ఇది నా ఒపీనియన్, నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, ఈరోజు ఈ ప్రాస్పెరిటీ గాస్పుల్కి సంబంధించి అనేకమైన పాస్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా? భవనాలు కడుతున్నారు. 52 రోజుల్లో గొప్ప భవనం కట్టేసి ఇప్పుడు ఆ బస్ స్టాప్కే పేరు వచ్చేసింది కల్వరి టెంపుల్ అని చెప్పేసి. అవునా కదా? నేను విన్నాను. ఇప్పుడు మొన్న ఎవరు వచ్చారు మా ఇంటికి, ఏసీ రిపేర్ చేయడానికి ఒక మెకానిక్ వచ్చాడు చందానగర్ నుండి. సార్ మీరు క్రిస్టియన్సే కదా, వస్తారా సార్ అక్కడికి, కల్వరి టెంపుల్కి వస్తారా సార్ అంటే, లేదయ్యా నాకు సొంత చర్చ్ ఉంది, పాస్టర్ని నేను అనంటే, పాస్టర్ అయితే మీరు తప్పకుండా రావాలి సార్, అక్కడ చాలా బాగుంది బిల్డింగ్, అసలు సూపర్ సార్. పాపం ఆయనకు తెలియదు కాబట్టి ఆయన అంటున్నాడు. ఈరోజు చాలామంది పాస్టర్లు భవనాలను కడుతున్నారే కానీ జీవితాలను కట్టట్లేదు. భవనాలు కాదు ముఖ్యం దేవునికి. దేవుడు ఏమంటాడు రేపు వచ్చి, ఎంతమందిని నువ్వు దేవుని సన్నిధిలో తీసుకొచ్చావంటాడా? ఎన్ని బిల్డింగ్లు కట్టావు, ఎన్ని ల్యాండ్లు కట్టావు, ఎన్ని రోజుల్లో కట్టావు, ఎన్ని రికార్డులు సృష్టించావు. ఇంతకుముందు ఏసీ ఎగ్జాంపుల్, సారీ నేను ఒక్కొక్కసారి ఇట్లా డైవర్ట్ అవుతూ ఉంటాను. ఏసీ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, సార్ ఈసీఎల్ అంటే ఎక్కడ సార్ అంటే, ఇదే ఈసీఎల్ రా బాబు అన్న. కాదు సార్, ఈసీఎల్ కంపెనీ ఇక్కడ ఉందని తెలుసు, కానీ ఈ ఏరియాని ఏమంటారు అంటే ఈసీఎల్ అంటారు అన్న. అదేంది, కంపెనీ పేరు ప్లేస్కి ఉన్న పేరు ఒకటేనా సార్ అంటే, నాకు తెలిసిన ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశానమాట. ఏదైనా ప్రఖ్యాతిగాంచిన బిల్డింగో లేకపోతే స్థలమో ఒక స్థలంలో ఉంటే దానికి అదే పేరు పెట్టేస్తారు అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్యారడైజ్ హోటల్ ఉంది, అక్కడ ఉంటున్న చౌరస్తాని ఏమని పిలుస్తారు? ప్యారడైజ్ సర్కిల్ అనే పిలుస్తారు. ఎందుకు అంటే ఆ ప్యారడైజ్ హోటల్ బాగా ప్రసిద్ధిగాంచిందని. ఇప్పుడు ఈసీఎల్ చౌరస్తా ఉంది, ఎందుకు దాన్ని ఈసీఎల్ అని పిలుస్తున్నారు? అక్కడ ఈసీఎల్ కంపెనీ లోపల ఉంది కాబట్టి. అయితే కల్వరి టెంపుల్ ఉంది, అక్కడ దాని ముందు పేరు ఎవరైనా చెప్తారా? ఎవరికి గుర్తులేదు, చూసారా? ఉంది ఆ ప్లేస్కి ఒక ప్లేస్ పేరు ఉంది. కానీ మన పాస్టర్ గారు అందరికీ రుద్దాడు. బికాస్ హీ వాంట్స్ దట్ చర్చ్ టు బీ ఫేమస్. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ మై పాయింట్. నాట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఫేమస్. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా జీసస్ క్రైస్ట్ సర్కిల్ అని? లేదు. ప్యారడైజ్ సర్కిల్ ఉంటుంది, కల్వరి టెంపుల్ బస్ స్టాప్ అని ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరంగల్ ప్లేస్లో కట్టిన కరుణాజ్యోతి, అక్కడ కూడా మెల్లిమెల్లిగా ఏమవుతుందో తెలుసా? నీ యొక్క మహిమ, దేవునికి రావాల్సిన మహిమ నీ బిల్డింగ్కి వస్తుంది, ఆ బిల్డింగ్ ఉంటున్న ప్లేస్కి వస్తుంది, ఇంకా కావాలంటే ఆ కట్టించిన పాస్టర్కి వస్తుంది. అంతే. దేవునికి ఎక్కడొస్తుంది మహిమ? అందుకనే ఇది నకిలీ క్రైస్తవం. మూడోది మొదటిది ఏం చెప్పాను? ఈ అంటే ఎమోషనల్. రెండోది పి, ప్రాస్పెరిటీ. మూడోది ట్రెడిషనల్ క్రిస్టియానిటీ, అంటే సాంప్రదాయ ఆచార వ్యవహారాలను ఉనికిలో పెట్టే లేకపోతే వాటికి ప్రాధాన్యత ఇచ్చే క్రైస్తవం. ఈ క్రైస్తవానికి ఆచారాలు, సాంస్కృతిక అలవాట్లు చాలా 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 ఇష్టం. ఇది మరి ముఖ్యంగా ఎవరికి అనంటే, ఏ డినామినేషన్లో అయితే మేము 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, మా తాత ఎవరో తెలుసా? ఈ చర్చ్ పునాది వేసిన మొదటి రాయి మా తాతనే వేశాడు. మేమెవరమో తెలుసా? మా ముత్తాత పెళ్లి చేసింది లేకపోతే వాచ్మెన్గా పనిచేసింది ఇక్కడనే అని గొప్పలు చెప్పే క్రైస్తవం. లేకపోతే ఆచారాలకు, అలవాట్లకు బాగా ప్రాధాన్యత ఇచ్చే క్రైస్తవం. ఇది కూడా నకిలీ క్రైస్తవం. పండుగలను, మరి కుటుంబ సాంప్రదాయాలను,
వ్యక్తిగత మార్పు లేకుండా, ఆత్మీయతలో ఎదుగుదల లేకుండా, క్రైస్తవుడు అనే గుర్తింపు మాత్రమే, ఒక స్టాంపు మాత్రమే కలిగి ఉండుట ఈ యొక్క సాంప్రదాయపు లేకపోతే ఆచార వ్యవహార క్రైస్తవం. ఇంగ్లీష్లో దాన్ని ట్రెడిషనల్ క్రిస్టియానిటీ అంటాము. ఎంత ఆచారాలకు అలవాటైపోయామంటే కోతకాల పండగ చేయాలి, తప్పేమీ లేదు. కానీ ఇదిగో ఇలా చేయాలి, ఇంతమంది రావాలి, ఇంత బడ్జెట్ రావాలి, మన టార్గెట్ రీచ్ అవ్వాలి. లేకపోతే ఇదిగో పండగలు, అబ్బా అసలు డిసెంబర్ వస్తే క్రైస్తవులకు ఉంటున్నంత ఉత్సాహము ప్రపంచంలో ఇంకా ఎవరికి ఉండదు. అది ఒక లిమిట్ వరకు మంచిది. కానీ మనం ఏం చేస్తామంటే క్యారల్స్ అని, లేకపోతే సెమీ క్రిస్మస్ అని, పిల్లలతో పనికిరాని డ్యాన్సులని, అవి దేవునికి ఎలా మహిమ తెస్తున్నాయి? ఎందుకంటే ఈ రోజుల్లో, ఈ 21వ శతాబ్దంలో దేవుని పేరు చెప్పుకొని పిచ్చి డ్యాన్సులు వేసుకుంటూ కూడా అది దేవునికి మహిమ, అది దేవునికి మహిమ అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి ఆచారాల్లో మునిగిపోయి అది చెయ్యకపోతే అసలు నా విశ్వాసానికి అర్థం లేదు అనేంత గొప్ప భ్రమలో ఉండే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వారికి క్రైస్తవం అంటే ఒక మతం. క్రైస్తవం మతం కాదండి, అది విశ్వాస మార్గము. మతము అనే పదానికి అర్థం మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. మతము మీన్స్ ఒపీనియన్. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని. సో మతములో వచ్చిన సాంప్రదాయాలన్నీ కూడా మనుష్యులు తయారు చేసిన సాంప్రదాయాలే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మస్తు సార్లు బైబిల్లో అన్నాడు. ఏమన్నాడంటే, ఓ పరిచయులారా, మీరు చేసే ఆచార వ్యవహార సంబంధించిన పద్ధతులన్నీ కూడా నిర్జీవమైనవి. సో ఈ యొక్క ఆచార వ్యవహారమైన క్రైస్తవంలో, ఈ నకిలీ క్రైస్తవంలో ఉంటున్న ప్రాబ్లం ఏంటిదంటే, ఈ విశ్వాసము నిర్జీవమైనది. పైకి మాత్రమే భక్తిగా కనిపిస్తుంది, కానీ దాంట్లో శక్తి ఏమాత్రమూ లేదు. 31వ తారీఖు డిసెంబర్ రోజు గుర్తుందా? నేను ఇక్కడికి రాలేదు, పాస్టర్ లలిత్ గారు వాక్యం తీసుకున్నారు. నేను ఎంతో ఆశించి ఏదో అనుకొని ఒక గొప్ప చరిత్ర కలిగిన చర్చ్ అని చెప్తే ఆ చర్చిలో మాట్లాడడానికి వెళ్ళాను. నెక్స్ట్ టైం వాళ్ళు రమ్మన్నా నేను రాను. పాస్టర్ని, కమిటీ మెంబరు పుల్పిట్ మీద కూర్చొని ఆరాధన జరుగుతుంటే పచ్చి బూతులు తిడుతున్నాడు నా ముంగట్నే. ఎందుకంటే వాళ్ళకు లావాదేవీలలో సింక్ అవ్వలేదు. అందరూ వచ్చి బల్ల తీసుకుంటున్నారు. 31వ రాత్రి కనీసం ఒక 1500 మంది బల్ల తీసుకున్నారు ఆ రోజు. నా లైఫ్లో నేను అంత పెద్ద బల్లని ఎప్పుడు చూడలేదు. 6-7 పాటలు పాడారండి. 6 లేకపోతే 7 పెద్ద పెద్ద ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పాటలు పాడారు. అంతసేపు బల్ల ఇస్తూనే ఉన్నాడు అక్కడ ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్. కానీ నన్ను పిలిచిన ఒక కమిటీ మెంబరు ఆ పాస్టర్ని వాడు వీడు అనుకుంటూ పనికిరాని మాటలు చర్చిలో ఆరాధన అవుతుంటే తిడుతున్నారు. ఎందుకంటే బొత్తిగా దేవుని భయం లేదు. అక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుని బల్ల ఇవ్వబడుతుందని చెప్పి, ఆయన అభిషేకింపబడిన పాస్టర్ అని చెప్పి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇంకొక భయంకరమైన విషయం చెప్పాలా? చెప్తాను, నాదేముంది. కానుక ఇచ్చారు, కానుక ఇచ్చిన తర్వాత పేరు రాశారు, కానీ కింద అమౌంట్ రాయలేదు. అమౌంట్ రాయకపోతే నాకు 3000 ఇచ్చారు. 3000 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫోన్ కాల్ వచ్చింది, అయ్యా మీకు కానుక ఎంత ఇచ్చారయ్యా అని చెప్పి. ఎందుకు అని అడిగాను. అయ్యా ఇక్కడ 10,000 రాశారయ్యా అని ఉంది. ఆచార వ్యవహారబద్ధమైన, చాలా పేరు మోసిన గొప్ప చర్చ్ అది. అంత ఇయ్యలేదని చెప్పి నేను పెట్టేశాను. దానికి మించి ఇంకెక్కువ మాట్లాడలేదు. అర్థమైపోతుంది ఇలాంటివి భయంకరమైనవి జరుగుతున్నాయి. భయంకరమైన అంటే ఏంటంటే అక్కడ దేవుని మీద భక్తి, లేకపోతే దేవుడు ఉంటున్నాడనే భయము, లేకపోతే ఇది ఆరాధన అనే ఒక గౌరవము, అదేం లేదు. అదే నేను చేసేది. ఇది ఆచారంలో ఉండే నిర్జీవమైన, చనిపోయిన భక్తి. అందుకనే ఇది నకిలీ క్రైస్తవం. చివరిది, మొదటిది ఏం చెప్పాను?
ఎమోషనల్, ఈ క్రిస్టియానిటీ అంటే భావోద్వేగాలకు సంబంధించిన క్రిస్టియానిటీ. రెండోది ప్రాస్పెరిటీ అంటే ఐశ్వర్యము లేకపోతే సంపదకు సంబంధించిన క్రిస్టియానిటీ, నకిలీ క్రైస్తవము. మూడోది ట్రెడిషనల్ అంటే ట్రెడిషన్స్ మీద, కస్టమ్స్ మీద, లేకపోతే ఆచార వ్యవహారాల మీద ఆధారపడిన క్రైస్తవం. ఈ మూడు క్రైస్తవం కాదు. నాలుగోది ఏముంది నాన్న, నేను పేరు తప్పు రాశాను అనుకుంటా, క్రియల క్రైస్తవం. అది కూడా చెప్పాలంటే నా క్రియల క్రైస్తవం. ఇండివిజువాలిటీ గురించి ఏంటిదంటే ఇది నా పనుల మీద లేకపోతే నేను చేసిన పుణ్యకార్యాల మీద, నేను ఎన్ని పనులైతే చేశానో వాటి మీద నా విశ్వాసము ఆధారపడింది. నాకు ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఎంతమంది, ఇంతకుముందు నేను అడిగాను కదా ప్రశ్న, సుకుమార్ చేయెత్తాడు, నాకు గుర్తుంది. మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ప్రొఫెషనల్ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ ఆఫీస్లో ఫస్ట్ ఒక పేపర్ సబ్మిట్ చేయాలి. ఏంటా పేపర్? రెజ్యూమ్, బయోడేటా రెజ్యూమ్ అంటారు. ఓకేనా? ఇంకా కొంతమంది పాష్గా వాళ్ళు ఏమంటారు, రెజ్యూమే. ఏమంటారు? రెజ్యూమే అంటారు. ఎందుకంటే ఆ ఈ ఇంగ్లీష్ ఈ కాదు, ఇంకో భాష ఈ అనమాట. సరే, ఏదైతేనేమి ఆ రెజ్యూమేలో లేకపోతే రెజ్యూమ్లో ఏం రాస్తాం చెప్పండి? బయోడేటా అంటే నువ్వు పెళ్ళికి ఇచ్చేది బయోడేటా, కానీ ఉద్యోగానికి ఇచ్చేది బయోడేటా కాదు. నువ్వు ఏం చదువుకున్నావు, నీ స్కిల్స్ ఏంటి, నీకున్న టాలెంట్స్ ఏంటి, ఒకవేళ ముందు ఎక్కడైనా పని చేస్తే ఎక్కడ పని చేసావు, ఎంత సంవత్సరాలు పని చేసావు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ. ఈరోజు బయోడేటా, సారీ నాకు మళ్ళీ బయోడేటా అని వస్తుంది, కానీ ఈరోజు రెజ్యూమ్లో 90% మంది అబద్ధాలు ఆడతారు. ఏమైనా అబద్ధాలు ఆడతారు? అది రాకున్నా నాకు C++, జావా, మిరకల్ గిరకల్ అన్నీ వచ్చని, తర్వాత 5 సంవత్సరాలు పనిచేస్తే 10 సంవత్సరాలు పనిచేశానని, లేకపోతే నాకు ఇప్పటికీ కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. మా దగ్గర చదివిపోయిన పిల్లలు వారి యొక్క కొన్ని అవకాశాలను బట్టి వాళ్ళు ఎక్కడో జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి ఫోన్ చేసేసి, అన్న నేను మీ దగ్గర చదివాను కానీ నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తావా అన్న? ఎందుకు అనంటే మరి నాకు అక్కడ మరి యూఎస్లో జాబ్ దొరికింది, కాకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నువ్వు నా దగ్గర చదువుకున్నావు కదా, జాబ్ చేయలేదు కదా అంటే, చూడన్న కొంచెం ఏంది మేనేజ్ చేయమని. ఈ క్రియల విశ్వాసం ఉంది చూసారా, అది కూడా ఈ రెజ్యూమ్లో మనం ఎలాగైతే సొంత డబ్బా కొట్టుకుంటామో, చేసినా చేయకున్నా చేశామని, లేకున్నా ఉన్నదని చెప్పుకుంటామో, అలా విశ్వాసంలో కూడా మనం అదే ఆచరిస్తాము. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఏంటండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి ఏమనుందంటే, ప్రభువా ఎన్ని మీటింగ్స్ పెట్టించానో తెలుసా, ఎంతమందికి మంగళవారం మెట్టిగూడ చర్చ్ దగ్గర ఎన్ని మందికి నేను అట్టిపండ్లు ఇచ్చానో తెలుసా, ఎంతమందికి బ్రెడ్ ప్యాకెట్లు ఇచ్చానో తెలుసా, ఎంతమందికి నేను స్పాన్సర్ చేశానో తెలుసా. ఇక్కడ 2 గ్రూప్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు దేవునితో. 2 బ్యాచ్లు ఉన్నాయన్నమాట. ఒక బ్యాచ్ ఏమో సర్వ సృష్టికర్త సర్వాధికారి అయిన దేవునితో ప్రభువా అని ఒక గర్రతో మాట్లాడుతుంది. ఎందుకు? వాళ్ళకి దేవుడు అంటే భయము గౌరవం కంటే నేను ఈ పని చేసిన, నేను ఆ పని చేసిన, మే కోనే మాలూం అని ఒక ప్రౌడ్. అందుకనే దేవునితో కూడా అంత గట్టిగా వాయిస్తో మాట్లాడుతుంది. మన భారతీయ తల్లిదండ్రులని అడగండి, మీరు వెళ్ళి మీ పిల్లోడు వెళ్ళి గట్టిగా మాట్లాడితే ఏమ్రా గొంతు లేస్తుంది. అవునా కదా? ఇప్పటికీ కూడా అర్థమైందా? ఇప్పటికీ కూడా అంటే మా మమ్మీ ఏమ్రా పెళ్ళైన కొమ్ములు వచ్చినా ఏంది? తల్లిదండ్రులే పడతలేరండి గట్టిగా మాట్లాడితే. మనల్ని సృష్టించిన దేవుని దగ్గర నువ్వు అలా మాట్లాడవచ్చా? ఇంకో బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏమో ఏం మాట్లాడట్లేదు. మేబీ అంటే నేను కొంచెం ఊహించుకొని క్రియేటివ్గా మాట్లాడుతున్నాను. చేతులు కట్టుకొని నిలబడ్డారేమో. ఈ బ్యాచ్ చేతులు కట్టుకొని ఉంటారా? లేదు, నాకు అది రాదు. కానీ అది వ్యక్తిత్వము. నేను ఇది చేసిన, నేను అది చేసిన, నేను ఇంత చేశాను కాబట్టి నా వెనకాల ఇంత వెయిటేజ్ ఉంది కాబట్టి నువ్వు నాకు తప్పకుండా
పరలోకంలో సీట్ ఇవ్వాలి. తప్పిపోయిన కుమారుని స్టోరీకి సందర్భము మీకు తెలుసని నేను నమ్ముతున్నాను. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆ ఎగ్జాంపుల్, ఆ ఉపమానం ఎందుకు ఇచ్చాడంటే, పరిసయ్యులు ఒక గర్రతో ఉన్నారనమాట. ఏమనున్నారంటే, మేము అబ్రహాము వంశావళి నుండి వచ్చిన వాళ్ళము, మేము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వాళ్ళము, నువ్వు సుంకరులతోనూ పనికిమాలతోనూ వేశ్యలతోనూ సాంగత్యం చేస్తున్నావు, నువ్వు మాకివ్వాలి ఆ ప్రయారిటీ, మాకివ్వాలి ఆ యొక్క మెయిన్ ప్రయారిటీ అంటే ప్రాధాన్యత, పరలోకంలో సీటు మాకు ఫస్ట్ ఇవ్వాలి, ఫస్ట్ క్లాస్ సీట్లు ఇవ్వాలి, బాల్కనీ సీట్లు ఇవ్వాలి, మిగిలితే వాళ్ళని మూలకు నిలబెట్టు. ఎందుకు వచ్చింది అలాంటి పొగరు, అలాంటి గర్వము? ఎందుకంటే వాళ్ళ యొక్క క్రియల మీద వాళ్ళు ఆధారపడ్డారు. ప్రతి శుక్రవారము మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. నేను ముందు కూడా చెప్పాను, దేవుడు సైకో కాదండి. నువ్వు ఆకలితో మలమల మాడిపోతుంటే చాలామందికి ఈ రోజు వరకు కూడా ఉపవాస ప్రార్థన మీనింగ్ తెలియదు. ఉపవాస ప్రార్థన అంటే మీరు తిండి మానేయడం అనుకుంటున్నారు. కాదు, తిండి మానేయడం కానే కాదు. మరేంటండి అనంటే, ఆ రోజుల్లో తినడము, పడుకోవడము, కాపురం చేయడము, ఈ 3 పనులు తప్ప వేరే పనులు ఉండకపోయేటి మనుషులకి. అంటే వేరే విషయాలు వాళ్ళ సమయాన్ని తీసుకోకపోయేటి. కాబట్టి తిండి మానేసి, పడుకోవడం మానేసి ప్రార్థన చేసుకుంటూ గడిపేవారు. ఈ 21వ శతాబ్దంలో ఉపవాసం అంటే ఏందో తెలుసా? ఫస్ట్ మీ ఫోన్లు పక్కన పడేయాల, ఫస్ట్ మీరు టీవీ పక్కన పడేయాల. నాకు వినపడలేదు. ఓకే, తర్వాత. సో ఫస్ట్ ఫోన్ పక్కన పడేయాలా, టీవీ పక్కన పడేయాలా, నీ సమయాన్ని ఏదైతే చాలా తీసుకుంటుందో వాటిని పక్కన పడేసి నువ్వు కడుపు నిండా భోజనం చేసి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నువ్వు దేనికైతే ప్రయారిటీ ఇస్తున్నావో దాన్ని పక్కన పెట్టేయాలా. నువ్వు కుటుంబానికి ఇస్తున్నావా, నీ పదవికి ఇస్తున్నావా, డబ్బుకి ఇస్తున్నావా, బంగారానికి ఇస్తున్నావా, బట్టలకి ఇస్తున్నావా, టీవీకి ఇస్తున్నావా, సమయం దేనికి ఇస్తున్నావు, అది పక్కన పడేసి నువ్వు ప్రార్థన చేస్తే అది అసలైన ఉపవాసము. వాసము అంటే స్థానము, దేవునికి దగ్గర అయ్యేది. నీకు దేవునికి దగ్గరగా ఉండకుండా ఉంచే ఏదైనా పక్కన పడేస్తే అది ఉపవాసం. సో మన క్రియల మీద ఆధారపడే క్రైస్తవము నథింగ్. ఒకవేళ మన క్రియల మీద ఆధారపడే క్రైస్తవం ఉంటే మనం కూడా పోయి ఇంకో తిరుపతి కట్టుకోవాలా, మనం కూడా ఇంకొక పుణ్యక్షేత్రం కట్టుకోవాలా. ఆల్రెడీ కట్టేశారు అక్కడ. దేవుడు జన్మించి దేవుడు తన పాదాలతో తిరిగిన ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఒక పుణ్యక్షేత్రం చేసేశారు. సొంత ఇశ్రాయేలు దేశమే దాన్ని పుణ్యక్షేత్రంగా రికగ్నైజ్ చేయలేదు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని పుణ్యక్షేత్రంగా రికగ్నైజ్ చేసేసాయి. ఇట్ ఈస్ జస్ట్ అ టూరిస్ట్ స్పాట్. సో ఎమోషన్స్తో వచ్చే క్రిస్టియానిటీ నకిలీ, ట్రెడిషన్స్తో వచ్చే క్రిస్టియానిటీ నకిలీ, ప్రాస్పెరిటీ, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యముతో వచ్చే క్రిస్టియానిటీ నకిలీ, క్రియల ద్వారా వచ్చే క్రిస్టియానిటీ నకిలీ. ఎందుకంటే నువ్వు ఒకవేళ అన్ని క్రియలు చేసేసి ఉంటే దేవుడు ఈ లోకానికి రావాల్సిన పని లేదు, సిలువలో చనిపోవాల్సిన పని లేదు. ఒక ఆయన రాశాడు, భలే రాశాడు, నాకు భలే అనిపించింది. దేవుడు ఉపవాస ప్రార్థనలు ఆలకించేవాడేనైతే, విన్నారా ఈ మాటని? నేను నెక్స్ట్ టైం చెప్పబోతున్నాను, ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? దేవుడు ఉపవాస ప్రార్థన ఆలకించేవాడే అయితే చెప్పండి రాజు గారు. తిండి లేని వాళ్ళ ప్రార్థన దేవుడు ఎప్పుడో వింటాడట. అవునా కదా? ఆకలికి అలమటిస్తున్న వాళ్ళు మన దేశంలో ఎంతమంది ఉన్నారండి? అబ్బో, కుప్పలు తెప్పలు ఉన్నారు. వాళ్ళు రోజు మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుడ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీ డూ. మన చేతి క్రియలు కాదు. సరే, మరి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని 4 కాదులను చూసాం కదా. మళ్ళీ అసలైన క్రిస్టియానిటీ ఏంటిదంటే 3 మాటలు చెప్పి ముగించేస్తాను. అది క్రీస్తు కేంద్రికమైనది. అది క్రీస్తు కేంద్రికమైనది అంటే నిజమైన విశ్వాసము యేసు క్రీస్తు పైనే తన దృష్టిని ఉంచుతుంది. ఆయనే ప్రారంభము,
ఆయనే మధ్య, ఆయనే ముగింపు. హీఈస్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. ఆయననే బిగినింగ్, ఆయననే ఎండ్. ఎందుకనంటే దేవుని వాక్యము ఏమంటుందంటే, ఎప్పుడైతే మనము క్రీస్తుని పైకెత్తుతామో అప్పుడు క్రీస్తు లోకాన్ని ఆకర్షిస్తాడు. జాన్ స్టూవర్ట్, ఈయన ఎలిజబెత్ రాణి బ్రతికున్నన్ని రోజులు ఎలిజబెత్ రాణి వాళ్ళ ఆస్థానము, వాళ్ళ కింగ్డంలో ఉంటున్న చర్చికి సీనియర్ మోస్ట్ పాస్టర్ అట. ఆయన నిర్మోహమాటంగా 2 పనులు చేస్తాడు ఒకసారి. ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి అనుకుందాం, మన చర్చికి లోకల్ ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనుకోండి, నాకు తెలియకుండానే నేను జనరల్గా ఏం చేస్తుంటానో తెలుసా, ఆయనని పొగడదా. ఎందుకు? ఆయన నుండి ఏమైనా ఆశించి. ఇమాజిన్ చేయండి, దేశానికి రాణి క్వీన్ ఎలిజబెత్ ప్రతిరోజు నీ చర్చికి వస్తుంది. ఒక్కసారి కూడా ఆమె ప్రస్తావన తీయలేదు తెలుసా? 60 సంవత్సరాలు ప్రెసిబిటరీగా పనిచేశాడు ఆయన. ఇంకా ఒకసారి ఏమైందో తెలుసా? భలే గమ్మత్తు విషయం జరిగింది. ఏమైందంటే, ఈరోజు ఎలిజబెత్ రాణి గారు చర్చికి రావట్లేదు, ఎందుకంటే ఆమెకి కొంచెం సుస్తుగా ఉంది అని చెప్పి వాళ్ళ చర్చ్ బులెటిన్లో ప్రింట్ చేశాడు. ఆ రోజు చర్చికి ఎవరు రాలేదు. ఆ రోజు అర్థమైంది పాస్టర్ గారికి, జనాలు తండోపతండాలుగా వచ్చేది దేవుని కోసం కాదు, రాణి యొక్క మెప్పులు పొందడానికి అని చెప్పి. కానీ గొప్పగా పనిచేశాడు ఆయన చివరి వరకు, చనిపోయేంత వరకు. మరి క్వీన్ ఎలిజబెత్ ఈజ్ అ వెరీ గుడ్ క్రిస్టియన్. షీ ఈజ్ అ వెరీ గ్రేట్ క్రిస్టియన్. అన్ఫార్చునేట్లీ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఉంటున్న చార్ల్స్ అంత పెద్ద క్రిస్టియన్ కాదు. ఆయన చాలా పనికిరాని డిసిషన్స్ తీసుకుంటున్నాడని ఇంగ్లాండ్లో ఉంటున్న క్రైస్తవ సంఘాలు మొత్తుకుంటున్నాయి. సరే, అది వేరే విషయం. కానీ ఆయనకు వచ్చిన స్థానము మామూలు స్థానం కాదు. ఒక దేశానికి రాణి, ఆ రాణి ఎక్కడైతే మెంబర్షిప్గా ఉంటుందో ఆ చర్చికి పాస్టర్ ఆయన. కానీ ఎప్పుడు కూడా ఆమెను పొగిడినట్టో, ఆమెని పైకెత్తినట్టో కాదు, దేవుణ్ణే పైకెత్తాడు. సో అది క్రీస్తు కేంద్రికమై ఉండాలి. రెండవది, అసలైన క్రైస్తవం ఎప్పుడు కూడా వాక్య కేంద్రికమై ఉంటుంది. పేతురుతో పాటు ఇంకొక ఆయన ఈ రూపాంతరపు కొండ మీదకి వెళ్తారు కదా. ఎవరెవరు? పేతురు, యోహాను రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మధ్యలో, ఇటు సైడు ఏలియా, ఇటు సైడు మోషే, ముగ్గురికి నేను 3 బలిపీఠాలు కడతాను, ఎందుకంటే ఇలాంటి పర్ణశాల కడతాను, టాబర్నాకిల్, పర్ణశాల. సో ఇలాంటి అనుభూతి అసలు ముందెప్పుడు ఎవరికి రాలేదు, తర్వాత ఎప్పుడు కూడా జరగలేదు. కానీ పేతురు ఏమంటాడో తెలుసా? దానికంటే ప్రశస్తమైనది దేవుని వాక్యం మనకిచ్చాడు అని. హల్లెలూయా! అలాంటి అనుభూతి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎమోషనల్ క్రిస్టియానిటీ, నీ ఎమోషన్స్ మీద ఆధారపడేది. నిజంగా ఎమోషనల్ క్రిస్టియానిటీ కరెక్ట్ అయితే పేతురు వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడు. కానీ ఏమంటాడంటే, నేను ఆ రోజు ఉన్నాను, ఆ యొక్క రూపాంతరపు కొండ మీద ఎలాంటి గొప్ప అనుభూతి జరిగిందో నేను దాన్ని ఆస్వాదించాను. కానీ నేను చెప్తున్నాను, దానికంటే 100 రెట్లు 1000 రెట్లు ప్రశస్తమైన వాక్యము, దేవుని లేఖనాలు మన చేతిలో ఇవ్వబడ్డాయి. సో మన ఆత్మీయ జీవితము, మన విశ్వాసము వాక్యానికి కేంద్రికమై ఉండాలి. ఎందుకంటే వాక్యము నాతో పాటు చెప్పండి, ప్రమాణము. వాక్యము మన ప్రమాణం. అంటే ఈ ప్రమాణం కాదు, స్టాండర్డ్. ప్రమాణము అంటే స్టాండర్డ్, ఒక బెంచ్ మార్క్. 100 మార్కులకి 35 మార్కులు ఎలాగైతే స్టాండర్డో, వాక్యపు కళ్ళద్దాల్లో చూడడానికి మన యొక్క కొలమానము. మూడోది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో కూడా గొప్ప ఆజ్ఞ ఏంటిదంటే, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. అంటే ప్రజల కేంద్రికమై ఉండాలి, ప్రేమతో కూడిందై ఉండాలి. నిజమైన క్రైస్తవం ప్రజలను అన్నిటికంటే ఎక్కువగా విలువైనదిగా ఎంచుతుంది. మన సహోదరులను, మన చుట్టూ ఉంటున్న వాళ్ళని, మన పొరుగు వారిని దేవుని హృదయము ప్రతిబింబించేలాగా చేస్తుంది. ఎందుకంటే
ప్రజలను మనము ప్రేమించాలి, వస్తువులనేమో మనము వాడుకోవాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వస్తువులని మనం ప్రేమిస్తున్నాము, ప్రజలనేమో వాడుకుంటున్నాము. ఇలా ఉండకూడదు. నిజమైన దేవుని యందు భక్తి విధవరాండ్లకును అనాథ పిల్లలకును అని యాకోబు పత్రికలో రాస్తాడు. ఎందుకంటే యూ షుడ్ కేర్ ఫర్ యువర్ నేబర్. నీ యొక్క పొరుగువాణిని నీవు ప్రేమించినట్లయితే, నీవు నీ యొక్క సొంత గురించి ఆలోచించకుండా నీ పొరుగువారిని ప్రేమించినట్లయితే, దేవుని ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో మొదటిదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనే ఆజ్ఞను మనము చేసిన వాళ్ళం అవుతాము, దానికి శిరస్సు వంచిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటి నకిలీ క్రైస్తవత్వం నుంచి దూరంగా ఉండి క్రీస్తు కేంద్రికమై ఉండాలి, వాక్య కేంద్రికమై ఉండాలి, ప్రజలు లేకపోతే ప్రేమకు కేంద్రీకృతమై ఉండాలి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.